నాకు ఒక క్వశ్చన్ ఉందండి, మేబీ అది ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అలా ఉందో లేదో చెప్పండి. అప్పట్లో కమర్షియల్గా హిట్ అవ్వాలి అనుకుని మైండ్లో అది ఉన్నా, కానీ కథకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చేసేవాళ్ళు అండ్ ఆటోమేటిక్గా అది కమర్షియల్ హిట్ అయిపోయేవి. ఇప్పుడేంటి, ఈ మూవీ తీసుకుంటే మన బిజినెస్ వర్కౌట్ అవ్వదేమో అని చెప్పి కథల్ని కమర్షియల్గా ఎంచుకొని అవి అటు కమర్షియల్గా హిట్ అవ్వట్లేదు, కథలు రొటీన్ అయిపోతున్నాయి. సో ఈ రెండిటికి ఏంటి, ఎందువల్ల ఇలా అయిపోయింది? అంటే ఇప్పుడు తప్పట్లేదండి. అంటే డైరెక్టర్స్గా మాకు మోస్ట్ ఆఫ్ దెమ్ చేయడానికి కారణం కూడా ఏంటంటే ఇదే, లైక్ మరి ఆడియన్స్ రీచ్ అవ్వడానికి కానీ, లేకపోతే ప్రొడ్యూసర్స్ని ఒప్పించడానికి కానీ, లేకపోతే సినిమా రిలీజ్ అవ్వడానికి కానీ కొన్ని ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. లైక్ కామెడీ కానీ, సాంగ్స్ కానీ, ఇవి ఇంక్లూడింగ్ ఐటమ్ సాంగ్స్ అవన్నీ, ఏ సాంగ్స్ అయినా ఎంటర్టైన్. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇది ఈవెన్ టుడే ఇట్స్ కాల్డ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనమాట. సో బేసిక్గా ఎక్కువ మంది దాని మీదే డిపెండ్ అయ్యి ఇంక్లూడ్ చేయాల్సి, అంటే తప్పక చేస్తున్నారు చాలామంది. కొంతమంది మాత్రం ఇప్పుడు మొన్న 2-3 సినిమాల్లో అసలు సాంగ్స్ లేకుండా వచ్చి, గాజీ ఒకటి వచ్చింది, అసలు సాంగ్స్ లేదు, కామెడీ లేదు. బట్ అగైన్ లైక్ దానికి వెనకాల దర్ ఇస్ అ బిగ్ ప్రొడ్యూసర్ పివిపి గారు ఉన్నారు. సో పెద్ద ప్రొడ్యూసర్స్ ఇటువంటి స్టెప్స్ తీసుకోవడం మంచి, ఇట్స్ ఏ గుడ్ చేంజ్. అది కూడా లాస్ట్ 1.5 years నుంచి అని చెప్పొచ్చు. లాస్ట్ 1.5 years నుంచి కొన్ని అట్లీస్ట్ 2-3 సినిమాలు నేను చూశాను పర్టికులర్గా. సో ఇట్స్ ఏ గుడ్ చేంజ్. ఇప్పుడే ఇట్ జస్ట్ స్టార్టెడ్ అనుకోవచ్చు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో, ఒక పీరియడ్లో చెప్పొచ్చు, సేమ్ ఉన్న కాన్సెప్ట్, అదే బాగా వర్కౌట్ అయిన కాన్సెప్ట్ని ఫుల్ మిస్కన్సెప్షన్, మొత్తం అక్కడ కమర్షియల్గా కొంచెం తక్కువ చూసి కథకి ఇంపార్టెన్స్ ఇస్తే, ఇక్కడ ఫుల్ కమర్షియల్గా చూసి కథకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఆ మిస్కన్సెప్షన్ ఎలా వచ్చేసింది? మళ్ళీ వాళ్ళకి ఇన్స్పైరింగ్ ఉన్న వాళ్ళు లిజెండ్స్ అయ్యి ఉంటారు. అవును, అదే చాలామంది మంచి తీద్దాం, ఇప్పుడు మినుగురు లాంటి తీద్దాం, అంటే మినుగురులని కాదు, ఏదైనా సోషల్ ఇష్యూతో తీద్దామని చాలామంది డైరెక్టర్స్కి ఉంటుందండి. బట్ యూ డోంట్ గెట్ ఏ ప్రొడ్యూసర్ ఆర్ ఏ డిస్ట్రిబ్యూటర్. సో డైరెక్టర్స్ తప్ప అనలేము, రైటర్స్ దగ్గర చాలామంది దగ్గర ఇలాంటి స్టోరీలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మరి అంకురం 90s చూసుకుంటే ఇటువంటి సబ్జెక్ట్ అది. అప్పుడు తీయగలిగిన వాళ్ళు ఇప్పుడు తీయట్లేదు అంటే అది ఉన్నాయి. డైరెక్టర్స్ లేకపోవడం లేదు, డైరెక్టర్స్ అయితే ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, తీసే సిస్టమ్ లేదు. తీసే సిస్టమ్ అంటే ప్రొడ్యూసర్స్ కానీ, థియేటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, ఇంక్లూడింగ్ ఆడియన్స్లో కూడా కొంచెం కంప్లీట్గా బ్లేమ్ చేయలేము ఆడియన్స్ని. ఎందుకంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ 200-300 థియేటర్స్లోనే మినుగులు రిలీజ్ చేస్తుంటే చూసేవాళ్ళేమో, ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్. సో ఈ సిస్టమ్ కొంచెం మారాలి అంటే అందరి వంతు సాయం ఉండాలండి. ఎవ్రీబడి షుడ్ కమ్ ఫార్వర్డ్, including producers, distributors, exhibitors, audience, including government also. గవర్నమెంట్ ఇందులో గవర్నమెంట్ రోల్ ఏంటి అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎ చిల్డ్రన్ ఫిలిం. అసలు సినిమా తీయక ముందే ప్రతి చిల్డ్రన్ సినిమాకి 30 lakhs సబ్సిడీ ఇవ్వాలి, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి. సో ఆ రెండు ఇవ్వలేదు నాకు, అంటే ఈ సినిమాకి సబ్సిడీ. అంటే నాకనే కాదు, 2010 నుంచి దే స్టాప్డ్ గివింగ్ సబ్సిడీస్ టు ఆల్ చిల్డ్రన్ ఫిలిమ్స్ అనమాట. సో అన్ని వైపు నుంచి మనకి ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉంది. కానీ మీరు ఇది ఇన్ని అవార్డ్స్ విన్నింగ్ ఇది చిల్డ్రన్ రిలేటెడ్ మూవీ కాబట్టి మీకు ఎందుకు రాలేదండి అవన్నీ సబ్సిడీలు? ఐ డోంట్ నో, ఐ మీన్ గవర్నమెంట్ నేను అన్నట్టు 2010 నుంచి ఏ సినిమాకి రాలేదు చిల్డ్రన్ ఫిల్మ్కి. బట్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ నేను అప్లై చేశాను, దాన్ని రిజెక్ట్ చేశారు. అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్యానల్ వేస్తారు, వాళ్ళు చూశారు, ఆ ప్యానల్ అందరూ బాగుందని రిమార్క్స్ ఇచ్చారు, బట్ స్టిల్ ఇట్ గాట్ రిజెక్టెడ్ అనమాట. దానికి ఇంకా సమాధానం నుంచి. సో ఐ డోంట్ నో వై. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.